యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినము మీకొక ఆశీర్వాదమైన దినము, ఒక అద్భుత దినము. ఈ దినము మీకొక అద్భుతము అవసరమై ఉన్నది. ఒక వ్యాధితో బాధపడి ఉన్నారా? ఒక బలహీనత మీ మీద దాడి చేసిందా? మీ ఇంట్లో ఎవరైనా వ్యాధితో ఉన్నందున కలవరపడి ఉన్నారా? లేక ఏదో ఒక సమస్య మిమ్మల్ని బాధించి ఉన్నదా? ఇవన్నీ పర్వాలేదండి. అద్భుతము చేయు దేవుడు ఉన్నందున ఇవన్నీ దాటి వెళ్ళవచ్చు. కనుక అద్భుతం జరుగును. ఈ దినం దేవుడు మీకొక వాక్కునిచ్చుచున్నారు. ఏ వాక్కో తెలుసా? సమీపమున ఒక సహోదరుడు వచ్చి సాక్ష్యం చెప్పారు. చెన్నైకి చెందిన సహోదరుడు, క్రైస్తవులు కాని ఒక స్నేహితుడు ఒక కొట్టు పెట్టుకుని వ్యాపారం చేయుచున్నారు. 8 సంవత్సరాలుగా ఆయన మోకాళ్లలో ఒక బాధింపు ఉన్నది. ఆ మోకాళ్ల నొప్పి 24 గంటలు నొప్పిగా ఉందట. అందువలన అతడు కూర్చోలేరు, కూర్చుంటే లెయ్యలేరు. చాలా బాధ, నడవలేనటువంటి పరిస్థితి కలిగింది. డాక్టర్ల దగ్గరకు వెళ్ళినప్పుడు వారు స్కాన్ తీసి చూసి చెప్పారు, మోకాలు బాధింపబడి ఉన్నది, ఆపరేషన్ చెయ్యాలి అని వారు చెప్పారు. అయినా కూడా నయమవుతుంది, నయమవదు అని చెప్పలేనటువంటి పరిస్థితి. అందువల్ల ఆపరేషన్ చేసినను బాగుకాని పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అని ఆయనలో ఆలోచన. అయితే ఆ వేదనతో నడవలేని కష్టపడి చాలా మనసు వికలమై 24 గంటలు మోకాళ్లల్లో నొప్పి ఉంటూనే ఉంటుందంటే నడవలేరు, ఏదైనా పట్టుకుని నడవగలరు. అలాంటి పరిస్థితి, వేదనకరమైన పరిస్థితి కలిగింది. అలాంటి సమయములో ఊరికే సెల్ఫోన్ని తీసి తిప్పి చూస్తూ ఉండగా ఆ సెల్ఫోన్లో ఊరికే అలా వార్తలు తిప్పి చూస్తూ ఉన్నారు. అందులో నుండి మన సందేశము వచ్చింది. ఈ విధముగా టీవీలో నేనిచ్చే సందేశము, సోషల్ మీడియాలో దాన్ని వేస్తున్నారు కదా. ఆ సందేశమును విని ఎవరు ఈయన మాట్లాడుచున్నారు విందామని విన్నప్పుడు ఒక వాక్యం చెప్పబడినది. ఇర్మియా 30వ అధ్యాయము 17వ వచనము, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యమును ఆ రోజు నేను చెప్పి ఉన్నాను. అది సెల్ఫోన్లో చూసినారు. ఇది నాకు తగిన సందేశంగా ఉన్నది. నీకు ఆరోగ్యం కలుగజేసి నీ గాయములను మాన్పెదను అని యేసు చెబుతున్నాడు. అయితే నాకు ఆరోగ్యమును ఇచ్చుటకు ఒక దేవుడు ఉన్నాడా? నా గాయములు మాన్పే ఒక దేవుడు ఉన్నారా అని చెప్పి ఆయన వాక్యమును వినసాగాను. వెంటనే యేసు మీద విశ్వాసము కలిగినది. సరే, మనం ఎందరో దేవుళ్లను వెతికి చూశాము. ఈ దేవుడు ఆరోగ్యము కలుగజేసేదను, గాయములను మాన్పెదనని చెబుతున్నారా, పిలుద్దామని చెప్పి యేసుని పిలిచినాడు. యేసు అని పిలిచినప్పుడు ఒకరోజు వేకువజామున ఆయన చెప్పారు, సూటిగా చెప్పారు. 2:50 గంటలకు రాత్రి నిద్రించుచున్నప్పుడు ఆయనకు మెలకువ వచ్చింది. ఆ 2:50కి మేలుకొని ప్రార్థిస్తున్నారు. యేసు అని వాక్యమును చెప్పి, నీకు ఆరోగ్యమును కలుగజేసి నీ గాయములను మాన్పెదనని చెబితిరి. దీన్నే చెప్పి 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 ప్రార్థిస్తున్నారు. అలా ప్రార్థించుచున్నప్పుడు హఠాత్తుగా ఆ కాళ్లలోనికి ఒక శక్తి దిగి, ఆ కాళ్లల్లోకి శక్తి దిగి ఒక కదిలింపు కలిగింది. ఆయన చూస్తున్నారు, కాళ్లల్లో ఏదో జరుగుతున్నది అని. ఆ వేకువజామునే 3 గంటలకు ఒక అద్భుతం జరిగింది చూడండి. వెంటనే లేచినారు, నడిచి చూశారు, నడవడం కుదిరింది. ఇప్పుడు ఆ నొప్పి లేదు. ఎముకలలో ఒక శబ్దం వినిపించును, ఆ శబ్దము లేదు. నడిచి చూస్తున్నాడు, పూర్ణ స్వస్థత. కాలును మడిచి చూశాడు, పరిగెత్తాడు. అద్భుతమైన స్వస్థత చూడండి. ఆయన వచ్చి చెప్పాడు ఆ ఒక వాక్యము, నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. యేసు చెప్పిన మాటలు మళ్ళీ 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 చెబుతూ ఉన్నారు. ఆయన వచ్చి నన్ను తాకి స్వస్థపరిచారు. ఇప్పుడు ప్రతిదినము వేకువనే 3 గంటల నుండి 6 గంటల వరకు నేను ఇండియా దేశ ప్రజల కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేయుచున్నాను. మోకాళ్ల మీదనే 3 గంటలు నిలబడి ప్రార్థిస్తున్నాను అని చెప్పారు. చూడండి ప్రియమైన వార్లారా, యేసు ఎంత అద్భుతమైన దేవుడో చూడండి. మీకును చేయుదురు. ఏ వ్యాధి అయినను సరే, వైద్యులు ఏం చెప్పినను సరే, వైద్యశాస్త్రం చేయి విడిచిపెట్టినను యేసు మిమ్ములను స్వస్థపరచగలరు, మీ గాయములను మాన్పగలరు. విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఈ వాగ్దానమును చెప్పి ప్రార్థన చేయుడి. దేవుడు చెప్పారు, నేను నీకు ఆరోగ్యమును కలుగజేసి నీ గాయములను మాన్పెదను. అలాగే చేపెట్టండి. ఏ వ్యాధి అయినను సరే, వ్యాధి ఉన్న స్థలంలో చేపెట్టి, లేక కుటుంబంలో ఎవరికైనా వ్యాధి ఉంటే వారిని అనుకుని చేపెట్టండి. దేవా, నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదనని చెప్పితిరే. ఆ వాగ్దానం ప్రకారము యేసు నామములో ఇప్పుడే నాకు ఆరోగ్యము కలుగును గాక.
ఇప్పుడు నాకు ప్రియులైన వారికి ఆరోగ్యము కలుగునుగాక. ఈ గాయములను మాన్పి అనుగ్రహించు. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో ఆరోగ్యం కలుగునుగాక. యేసు నామములో ఈ గాయములన్నీ మరుగైపోవునుగాక. యేసు నామములో అద్భుత స్వస్థత కలుగునుగాక. నేను విశ్వసిస్తున్నాను. ఈ దినమే అద్భుతమును పొందుకొనుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.